వారాహి నవరాత్రులు చేస్తున్నారా? అయితే ప్రతిరోజు ఏ రూపంలో అమ్మవారిని పూజించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఈ వీడియోలో సులభంగా తెలుసుకోండి. వారాహి నవరాత్రులు మొత్తం 9 రోజులు భక్తితో శుచిగా అమ్మవారిని ఆరాధిస్తారు. ప్రతిరోజు దీపం వెలిగించి ఎరుపు లేదా పసుపు పూలతో అర్చన చేసి ఈ నైవేద్యాలను రోజు సమర్పిస్తారు. అలాగే వారాహి నవరాత్రుల్లో ప్రతిరోజు పూజా విధానం, ఆ రోజు విశిష్టత, మంత్రాలు, నైవేద్యాలు, పాటించాల్సిన నియమాలు ఇలా పూర్తి వివరంగా తెలుసుకోవాలంటే మా ఛానల్లో ఉన్న పూర్తి వీడియో లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. తప్పకుండా చూసి అమ్మవారి అనుగ్రహం పొందండి. ఇక 1వ రోజు విషయానికి వస్తే శ్రీ వారాహిదేవిని ధ్యానించి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించండి. 2వ రోజున అమ్మవారికి దధ్యోజనం అంటే పెరుగన్నం సమర్పించి కుటుంబ శాంతి కోసం ప్రార్థించండి. ఇక 3వ రోజు చక్కెర పొంగలి లేదా పాయసం నైవేద్యంగా సమర్పించి విద్య, జ్ఞానాభివృద్ధిని కోరుకోండి. 4వ రోజున పులిహోర సమర్పించి జీవితంలోని అడ్డంకులు తొలగించాలని ప్రార్థించండి. 5వ రోజు వడలు లేదా గారెలు నైవేద్యంగా సమర్పించి ఆరోగ్యం మరియు ధైర్యం కోసం ప్రార్థించండి. 6వ రోజు పండ్లు లేదా అరటి పండ్లు సమర్పించి ఐశ్వర్యం కలగాలని కోరుకోండి. 7వ రోజు కొబ్బరికాయ, బెల్లం నైవేద్యంగా సమర్పించి శత్రుబాధలు తొలగాలని ప్రార్థించండి. 8వ రోజు పాయసం సమర్పించి అమ్మవారి అనుగ్రహం కోసం భక్తితో ప్రార్థించండి. ఇక 9వ రోజు చివరి రోజు పులిహోర, చక్కెర పొంగలి, పండ్లు వంటి సాత్విక నైవేద్యాలతో మహాపూజ చేసి కర్పూర హారతి ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై వారాహి మాత.